పరువన్నది కాస్తంత పక్కన పెట్టేస్తే చాలు, బెగ్గింగ్ ను మించిన ఇన్కమ్ లేనే లేదు అన్నది ఇటీవల హైదరాబాద్లో కొందరు బెగ్గర్ల మాటల్లో విన్నాం. ఒక ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ గా అడుక్కోవడం అన్నది అద్భుతమైన ఉపాధిగా మారిపోయిందన్నది ఇదిగో ఇప్పుడు మనం చూడబోతున్న ఓ పెద్దాయన విషయంలో కూడా అచ్చంగా రుజువైపోయింది. ఇంతకీ ఎవరా పెద్దాయన? ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ మధ్య వయస్కుడి పేరు జింగాంగ్. వయస్సు 38. ఇతని నివాసం చైనాలోని హెనాన్ ప్రావిన్స్. నటనంటే మహాప్రాణం. ఆ క్రమంలోనే ఆయన సినిమాల్లో నటించేందుకు నానా తంటాలు పడ్డాడు. ప్రయత్నం చేయగా సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు రావటం మొదలుపెట్టాయి. అయితే సినిమాల్లో నటించిన రోజు పూట గడిచేది, లేని రోజు కుటుంబం అంతా పస్తుండాల్సిన పరిస్థితి తలెత్తేది. ఇక సినిమాల ద్వారా తన బతుకు బాగుపడదు అని డిసైడ్ అయిపోయిన జింగాంగ్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పి ఇంత నెల జీతం ఇచ్చే ఏదైనా పని కోసం ప్రయత్నించాడు. అయితే నటన తప్ప మరో వ్యాపకం గురించి తెలియని జింగాంగ్ కు ఉద్యోగం అందని ద్రాక్ష పండే అయింది. దీంతో ఆకలి తీర్చుకునేందుకు ఆయనకు విచిత్రమైన ఆలోచన తట్టింది. ఇంతకీ ఏంటా ఆలోచన? వెంటనే ఆయన సినిమాలకు డ్రెస్సులు అద్దెకిచ్చే డ్రెస్ రెంటల్ షాప్కి వెళ్ళాడు. భిక్షగాళ్లు వేసుకునే డ్రెస్ రెంటుకు తీసుకున్నాడు. కాస్తంత బొగ్గు ముక్కల్ని నీళ్ళల్లో కలిపి ముఖానికి నల్లగా మార్చేసుకున్నాడు. అచ్చు ముష్టివాడిలాగా తయారయ్యాడు. ఓ చిన్న బొచ్చ చేత్తో పట్టుకుని అడుక్కోవటం మొదలుపెట్టాడు. మొదటి రోజు కలెక్షన్ పెద్దగా రాలేదు, కానీ ఆ తర్వాత రోజు నుంచి ఇంటికి చక్కగా భోజనం పట్టుకెళ్లేంత డబ్బులు జోలెలో పడ్డాయి. ఎదుటివారి హృదయాన్ని కరిగించేలాగా జింగాంగ్ పెట్టిన ఫేస్ ఫీలింగ్స్ చూసి ఎప్పుడు భిక్షం వెయ్యనోళ్ళు కూడా అంతో ఇంతో అతని గిన్నెలో ధర్మం వేయటం మొదలుపెట్టారు. ఈ ఎంకరేజ్మెంట్ జింగాంగ్ లో ఎక్కడా లేని ఉత్సాహం తెచ్చిపెట్టింది. ఓవైపు నటనలో తన సత్తా ఏంటో చూపించాలన్న కోరిక తీరింది. తనకు తన కుటుంబానికి రోజంతా ఇంత బువ్వ తినే అవకాశం వచ్చింది. దీంతో తన వర్క్ ప్లేస్ ను పర్యాటకులతో కిటకిటలాడే కిన్మింగ్ షాంగే గార్డెన్ దగ్గరకు మార్చేశాడు. ఓ భిక్షగాడు ఎంత దీనంగా అడుక్కుంటాడో, ఎలా అడుక్కుంటే జనం మనస్సు కరుగుతుందో అలా అడుక్కుంటూ కదిలిన జింగాంగ్ ఆ ప్రాంతంలో బెగ్గింగ్ ప్రారంభించిన మొదటి నెలలోనే ₹1,00,000 మంత్లీ టర్న్ ఓవర్ రీచ్ అయ్యాడు. దీంతో యాక్టింగ్ కంటే, ఎక్కడైనా పనిచేసుకోవడం కంటే కాస్త కష్టపడి యాక్టింగ్ చేస్తే బెగ్గింగ్ లోనే మంచి కిక్ ఉందని డిసైడ్ అయిపోయాడు. ఇప్పుడు అతను ఓ ప్రొఫెషనల్ బెగ్గర్ అయిపోయాడు. అలా బెగ్గింగ్ టైం పెంచుకుంటూ వెళ్ళి తన యాక్టింగ్ స్కిల్స్ ను మరింత పెంచుకుని ఇప్పుడు జింగాంగ్ సార్ నెలకు సంపాదిస్తున్న సొమ్ము ఎంత అంటే యావరేజ్ గా నెలకు అటు ఇటుగా ఓ ₹4,00,000. మొదట్లో అడుక్కోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆయన భార్య బిడ్డలు మనోడి ఇన్కమ్ ఫుల్ గా పెరిగి హై రేంజ్ లో ఉందని తెలిసాక అతని దగ్గరికి తిరిగి వచ్చేశారు. సరిగ్గా ఇతని యాచక పర్వం 10 ఏళ్ల క్రితం మొదలైంది. ఇప్పుడు జింగాంగ్ మంచి ఇల్లు, ఓ కారు, దానికో డ్రైవర్ ను కూడా పెట్టుకుని చక్కగా అడుక్కుంటున్నాడు. బెగ్గింగ్ వచ్చిన క్యాష్ అంతా బ్యాంక్ లో డిపాజిట్ చేసి కోటీశ్వరుడిగా మారిపోయాడు. అటు అడుక్కోవడంలో కొత్త మెథడ్స్ ఫాలో అవుతూ ఓవైపు నటించాలన్న తన కోరిక తీర్చుకుంటూ, మరోవైపు కోటీశ్వరుడిగా మారాలన్న తన కోరికను ఎంచక్కా తీర్చేసుకుంటూ జీవితం ఆనందంగా సాగించేస్తున్నాడు. అవును, మరి బెగ్గింగా మజాకా?